ఇంతసేపు ఎందుకు ఇప్పుడు ఇవాళే పోయిందంట ఇప్పుడు దాకా ఎప్పుడు పోలేదు 5 నిమిషాలు వస్తుంది ఫోన్ చేస్తే 5 నిమిషాలు గంట అయిపోయింది స్విచ్ ఆఫ్ వస్తుందా స్విచ్ ఆఫ్ పెట్టినట్టున్నాడు ఎవరు ఏ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉందా నాట్ రీచబుల్ అంటుందా ఒకసారి నీ నెంబర్ తీసుకో విజువల్స్ అటు కూడా తీసుకున్నారా 944 ఎవరు వస్తారు చీకట్లు వస్తలేదా తీసుకోవాలా కొద్దిగా అటు వేసేసి తీసుకో నెంబర్ ఉందా పోదాం 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 ఆ ఫోన్ కలపని అనేది టైం ఎంత సరే ఓకే 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 సరే చెప్పండి ప్రచారం కూడా చేయాలి కదా మరి ఓకే రైట్ 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 అంటే మరి ప్రచారం టైం ఉంది కదా మరి ప్రచారం చేసుకోవచ్చు కదా 7 అయింది టైం ఉంది కదా 7 అయింది కదా మరి ప్రచారం ఎందుకు చేసుకోకుండా సంస్కారం ఏంది ఏంది చూడన్నాడు ఎవరో మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడు మరి మీ ముంగటనే అవుతున్నది కదా పట్టి వాళ్ళు తీసుకోపోయినా బండ్ల పడేసేది పట్టుకపోయి కేసు పెట్టాలి కదా మేము కూడా కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారని మేము కూడా మాట్లాడతాం బూతులు మాట్లాడుతున్నారని చెప్తాము ఇప్పుడు మీ ముంగటనే అయింది మీ పోలీసు వాళ్ళే ఉన్నారు కదా అక్కడ ఆయన ఎవరో పట్టుకొని ఫస్ట్ ఆయన లోపల పడేసేది లోపల పడేయాలి కదా సో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది ఎల్లమ్మగూడెంలో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది మొత్తం మేము వీళ్ళ ఇంటికి వచ్చి ఈ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటికి వచ్చి మేము అక్కడ మాట్లాడిన తర్వాత మేము బయటికి వెళ్తున్న క్రమంలో దాదాపు ఒక 30-40 మంది పోలీసులు వచ్చారు పోలీసుల ముందే వాళ్ళు రెచ్చిపోతున్నారు చూడండి మాఫియా ముఠా మొత్తం తాగిర్రు బండబూతులు బండబూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ తిన్న తరగేదాకా తాగిన తరగేదాకా అరుస్తారు వెంకటరెడ్డి పోయించింది తాగిన తరగేదాకా అరుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎమ్ము దగ్గర నుంచి దిగుతలేరు వీళ్ళు మరి ఆ ఇంట్లల్లో కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా అనండి అట్లే మరి ఎంత ఘోరం ఇది ఎంత అరాచకం ఇది నల్గొండ నగరంలో నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో ఎంతకాలం మీ రాజకీయం వెంకటరెడ్డి ఎంతకాలం నువ్వు ఎందుకు గెలుక్కున్నావు ఏమో కానీ మొత్తానికి నీ పని ఇక ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నావు తప్పదిగా ఇది ఇంకా మితిమీరిపోతే ఇంకా పేటరేగిపోతే భవిష్యత్ అనేది ఈ జిల్లాలో అంధకారమే ఇక చూడండి ఎట్లా అరుస్తున్నారు చాలా భయంకరంగా ప్రచారం కూడా కనీసం వీళ్ళని చేయనిస్తలేరు మేము అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళనీక కాదు పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని ఎవరికి భయపడేది ఏం లేదు ఇక్కడ చూడండి ఎట్లున్నారు అక్కడ అటు దిప్పు కెమెరా తాగి పాపం తాగి తీసుకొని పర్వాలేదు కానీ వాళ్ళే కూడా తీసుకుని వాళ్ళ భార్యలో మాట్లాడుతాను మీడియాతో
వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు మీరే పెట్టలేదా నాగేష్ నాగేశ్ అన్న, ఆగు. నాగేష్ ఆగు. మమ్మల్ని ఆపుతున్నారు మీరు వాళ్ళకు ఆప్తానికి చేత కావట్లేదా మీకు వాళ్ళని ఆపండి ఫస్ట్ మా మీద ఎందుకు ఎగబడుతున్నారు మన ఒన్నోళ్ళే మన వచ్చింది మీరు అదే బ్యాచ్ మనం ఇదే కదా పోయేది, మనం ఇది కాదు. ఇష్యూ ఎటు పోయేది దగ్గర ఎట్లా లాంగ్ అయితే అట్లా పోతే నెగితే సార్ గెస్ట్ హౌస్ కానీ మళ్ళీ ఇట్లా వాళ్ళు అదే ఆ రోజు అరిసిన అవే బ్యాచ్ అది వాళ్ళే వాళ్ళ నలుగురే మాట్లాడి మిగతా వాళ్ళేమో పైసలకు అదే వాళ్ళిద్దరే వాళ్ళు ఊళ్ళో ఉండేటోళ్ళు కూడా కాదన్న వాళ్ళు మొన్న భర్త చనిపోతే ఇక్కడికి వచ్చి ఉంటుంది అంతే ఆమె ఓ పొద్దుటీలే వచ్చినాం మొన్న పొద్దుటీలు రాకపోతే పొద్దుగాలు వచ్చినాయి రాలిస్ట్రెస్ సార్ రాలిస్ట్రెస్ రాళ్ళు గుడ్లు కోడిగుడ్లు 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 సవాల్ అనేది ఇంత దౌర్జన్యం అమ్మా ఇది. ఇగో కోడిగుడ్లు ఇగో 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 కోడిగుడ్డు తీసుకుంటారు. ఇగో కోడిగుడ్డు చూడండి, ఇగో గుడ్లు రాళ్ళు ఇస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఇగో గుండాయితం బిడ్డ, నిన్ను వదిలిపెట్టాం చూడాగు. నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు బిడ్డ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదా ఇంత అరాచకం, ఇంత గుండాయిజమా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నా నాయనా మీరు? ఎస్పీ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎస్పీ చూడు, మీ పోలీసు వాళ్ళ ముంగట జరుగుతున్నది. గంట నుంచి తమాషా చేస్తున్నారు వీళ్ళు. మీడియా మీద గుడ్లు రాళ్ళ. నీ ముఖ్యమంత్రి నీకు కూడా వేపిస్తాం బిడ్డ. చూడు మరి ఇక్కడ ఆపకపోతే నీ సంగతి కూడా గాడికే వస్తుంది. ఎలక్షన్ కమిషన్ సాఫీగా జరగాలి. గుండాయిజము, గుండాలను రౌడీలను బయట తిరిగిపిస్తే ఇదే కథ ఉంటది. కేసులు పెడితే మీరు పిటి కేసులు పెట్టి వాళ్ళ ఊర్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని బొక్కల పడేస్తే కానీ నడవదు. పోలీసు వాళ్ళ ముంగట అరాచకం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, నీ గుండాయిజం, నీ ప్రజాపాలన ఎట్లున్నదో చూసుకో. ఎల్లమ్మగూడెంలో అగో చూడు, నీ కాంగ్రెస్ వర్కర్లు చూడు, నీ కాంగ్రెస్ గుండాలు తాయిపిచ్చి గంజాయి బ్యాచ్, మందు బ్యాచ్, గుడంబ బ్యాచ్, చైన్ స్నాచింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులలో ఉన్నారు కదా. ఇగో వాళ్ళ అరాచకాలు చూడు, నీ కండ్ల ముంగట చూసుకో. ఈ వీడియోలో రేపు పొద్దుగాల తెల్లార వరకు నువ్వు చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నావు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు వాళ్ళు, కిరాయి గుండాలు వాళ్ళు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండాలు వాళ్ళంతా. ఈ రౌడీలకు వ్యతిరేకంగానే ఈ కుటుంబం ఎంత ఆగమవుతుందో చూసిపోదామని వీడికి వస్తే మా కండ్ల ముంగట్నే కాకి బట్టల ముంగటనే, పోలీసు వాళ్ళ ముంగటనే ఇంత అరాచకం జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ మేము ముందు వచ్చినప్పుడు చెప్పినాం, ఈ ఊర్లో పోలీసు వాళ్ళ పికెట్ పెట్టాలి, వాళ్ళని ఫస్ట్ బొక్కల వారేయాలని. రేవంత్ రెడ్డి చూడుగో, నీ పాలన ఎట్లుందో చూసుకో. ఇంత అరాచకం జరుగుతున్నది కదా, ప్రజాపాలన కాదు, దుర్మార్గం, దోపిడి, దొంగల, గుండాల, రౌడీల నీ రేవంత్ రెడ్డి అనుచరుల పాలన ఎట్లున్నదో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలారా చూడండి. ఇగో ఇట్లా జరిగినప్పుడే తిరుగుబాటు పుడుతుంది, ఇట్లా జరిగినప్పుడే నక్సలైట్లు పుడతారు. నక్సలైట్లు పుట్టొద్దనే కదా మా ఆలోచన. అందుకే ఓటు ఆయుధంగా చేసుకొని కొట్లాడాలని చెప్తా ఉన్నాం మేము జనానికి. కానీ పోలీసు వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక మ్యూజియం చూసినట్టు చూస్తున్నారు. తన్నూరి ఆ కొడుకులని కట్టెలు పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు కట్టెలు పట్టుకొని పోతున్నారు మేము తిరగబడుతుంటే. సో ఇగో కోమటిరెడ్డి చేయించిన దాడి చూడండి. ఓ కోడిగుడ్లతోని దాడి, తాగుబోతు మంత్రి కోడిగుడ్లతో దాడి చేయించిండు. మంత్రి తాగుతున్నాడు, ఈడున్న ఈ గుండాలు తాగుతున్నారు. ఎంత అరాచకం చూడండి. నడి రోడ్డు మీద ఎంత ఘోరం, రాళ్లతో దాడి చేస్తున్నారు.
సో చూడండి, రాళ్లతోటి కోడిగుడ్లతోటి ఈరోజు కోమటిరెడ్డి గుండాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక గుండా నయీం అని చెప్తున్నాం కదా, అలాంటి గుండా పోలీసుల సమక్షంలోనే మేము గత 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. 2 గంటల నుంచి కూడా మేము ప్రెస్ మీట్ పెడతా ఉంటే వచ్చి ఇష్టారీతిన కామెంట్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. ఇప్పుడేమో మేము వెళ్దాం, అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్దామంటే పోలీసులు వాళ్ళ వెహికల్ తీసుకుపోతా అని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, గ్రామస్తులు కాదు వాళ్ళందరూ, ఆ గ్రామంలో ఉన్నటువంటి రౌడీలు, సందీప్ రెడ్డి గుండాలు రౌడీలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కోడిగుడ్లతోటి రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మీరు ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు రౌడీజం గుండా పాలన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ. ఇక్కడ మాలాంటి వాళ్ళం మేము వస్తేనే మాకు రక్షణ లేకుండా పోయిందంటే ఆ కుటుంబానికి, ఆ నాగలక్ష్మి కుటుంబానికి ఏం రక్షణ ఉంటుందో నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా ఉన్నదా? ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో సమ్మిట్లు అనుకుంటూ వేస్తా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ గ్రామాలలో ఉన్నట్టు పాలన చూడు, మీరేమన్నా అంటేనేమో మంత్రులతోటి పని చేయించుకునేటువంటి అభ్యర్థం గెలిపించాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. ఏంటి మంత్రులు మీరు? మీ గీపన ఏంచేది? గీపలు చేస్తుండ్రా? అమ్మాయి మీరు చెప్పు. ఏం పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది? మీరు వస్తేనే ఇలా ఉందంటే కరెంట్ తీసేసి కోడిగుడ్లు ఇసిరేసి రాళ్ళు ఇసిరేసి మిమ్మల్ని అడ్డగించి మమ్మల్ని ప్రచారం చేసుకోకుండా మీరున్న సమక్షంలో ఇట్లా చేస్తే మేము ఒక్కలం పోతే మాకేంటి పరిస్థితి అర్థం కాదు. మా ప్రాణాలతో చెలగాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందరం వేస్తేనే నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు, నీకంటే ఎక్కువ ఉంది నాకు కొట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటి అరాచక శక్తులు వెంటనే నిర్మూలించాలి. బెటాలియన్ దింపండి, అతన్ని అరెస్ట్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఆత్మగౌరవం దెబ్బతిన్న అలాంటి కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నా. కోడిగుడ్లు మిలిటరీ బెటాలియన్ వెంబడే కిలోమీటర్ వరకు ఎక్కడి నుంచి అక్కడ చెరుకట్ట కాంచి గ్రామ పంచాయతీ వరకు మొత్తం మిలిటరీ బెటాలియన్ దింపాల్సిందే, డోర్ టు డోర్ తిరగనియాల్సిందే. అప్పటిదాకా మేము ఊకోం సార్. అమ్మ నువ్వు రామ్మ. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, నీకు గుండు గీకి నీకు బొట్లు పెట్టే రోజు వచ్చేసింది. నీకు ఇదొక్క గ్రామ పంచాయతీ కావాలనుకుంటే మా అభ్యర్థి నాగలక్ష్మి కాలు మొక్కండి, మీకు ఇనాన్మస్ ఇస్తామని మేము సవాల్ చేస్తున్నాము. మీకు ఇంకా గుండా ఇజం ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు తాగి చేస్తున్నావా లేక తాగించి వీళ్ళకి చెప్తున్నావా? పక్క ఆడవాళ్ళు కూడా అంత గలీజ్ మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళని కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రచారం చేసుకునేది ఏముంది? మా ఇంటి ముందే వచ్చి అరుస్తున్నారు. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా ప్రసారం చేసే వాళ్ళని కూడా అంటున్నారు. ఇది ఎలాంటి రాజకీయమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే కోమటిరెడ్డి కాడికి మేము పోయి ఈ ఊరికి మేము తీసుకొచ్చినాం. కోమటిరెడ్డి గారిని ఈ విద్యాసాగర్ని తీసుకొచ్చి దిమ్మ కట్టించి మేము ఆడ బడి దగ్గర మేము దిమ్మ కట్టించి మేము నిలబడ్డాం. అద్దాసుని నా పెనిటిని చేసిర్రు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే ఘోరం చేసిర్రు, ఇప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే చేస్తుర్రు. ఒక నిమిషం మాట్లాడండి, ఒక నిమిషం స్పీకర్ చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైం కూడా ఉంది కదా ఇంకా, మరి వీళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా ఎస్ఐ గారు, వీళ్ళు కూడా క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు టైం అవుతున్నది కదా, ఇప్పుడు క్యాన్వాసింగ్ టైం ఇంకా ఉంది కదా. ఓకే, మేము లైట్ ఉన్నప్పుడే వచ్చినా, మేము ఛాన్స్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ భర్త యాదగిరి కూడా ఇలా హ్యూమన్ రైట్స్ దగ్గర పోయిండు. మేము క్లోజ్ చేసేందుకు మేము వచ్చి ఇంకా ప్రచారం కావాలి, వాళ్ళని ప్రచారం చేయనీకుంటూ ఉన్నారని చెప్పని మేము ఆడ మాట్లాడుతుంటే వాళ్ళు ఉల్టా వాళ్ళే గ్యాంగ్స్ వచ్చి వాళ్ళ ఇంటికాడ మేము కూర్చొని ఉంటే బయట నిలబడి బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీ పోలీసు వాళ్ళ ముంగంటే బూతులు తిడుతున్నారు. మరి మేము వారం రోజుల ముందు వచ్చి ఇదంతా ఇష్యూ చెప్పిపోయినాం. మీ ఎస్పీ గారిని కలిసిరు, వీళ్ళు కలెక్టర్ గారిని కలిసిండ్రు, హ్యూమన్ రైట్స్ కాడికి పోయినరు. ఇప్పుడు ఉల్టా దాడులు చేస్తున్నారు. మరి మేము ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే మేము లేనప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు తెలంగాణ సమాజం కూడా చూస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏం ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది జనం కూడా చూస్తారు కదా. ఒక క్యాండిడేట్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేని సిచ్యువేషన్లలో ఈ ఊరు ఉంది కదా. ఇది మరి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కదా. అన్ని లాస్ట్ టైం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు కేసులు కూడా పెట్టలే మీరు. కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటిదాకా జరగలేదు, దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు. రాకెట్ యుగంలో ఉన్నాం మనము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము.
ఏ టవర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎట్ట తీసుకుపోయిందో అన్ని పోలీసు వాళ్ళకు మొత్తం తెలుస్తాయి కదా. మరి ఆ మనిషిని ఎక్కడ తీసుకుపోయింది అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలే కదా. అవన్నీ ఇప్పటిదాకా రిపోర్టే బయటికి తీసుకురాలే కదా. మరి ఇవన్నీ చేస్తలేరు. ఇంత అరాచకమై రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిపోవటంలో పక్కకు పెట్టండి, కానీ ఒక మహిళకు, ఒక పీజీ చదివినటువంటి మహిళకు రక్షణ లేకుండా ఇట్లా పోయి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంతా ప్రజాపాలన ఇస్తాము, లాస్ట్ టైం రాచరిక పాలన, దుర్మార్గ పాలన, దొరల పాలన, భూస్వాముల పాలన అన్నాడు, అదంతా చరమగీతం పాడతాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ పాలన, మరి గుండాల పాలన, పోలీస్ పాలన కూడా లేదు, గుండాల పాలన ఉన్నది. వాళ్ళ ముంగట ఇసిరేస్తున్నారు కదా వీళ్ళ మీద. ఇది ఎక్కడ రాచకము, రాళ్ళు కోడిగుడ్లు, ఇది ఎక్కడ అండి? భయపడ్డాడు ఎవరు లేడు కదా. ఇది ఎక్కడ కథ? మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మీరు మాకు చెప్తున్నారు కానీ మీరు వాళ్ళ మా బట్ల వచ్చి ఎవరు పనాలు చేసుకొని పోతారు కదా. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, మా చేతుల్లో ఏమున్నది అనేది కూడా చూడాలి కదా. జనం చూస్తున్నారు కదా. ఆయన కట్ చేసిండు, ఈయన తెలుసుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ ఏం పేరు బ్రదర్? ఆయన పేరు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి. ఆయన ఫోన్ చేసిండు ఇప్పటిదాకా మాట్లాడుతుంటే, ఇవన్నీ నేను అడుగుతుంటే. ఒక్కసారి కాల్ చేయండి, తననేనా మాట్లాడేది? మరి ఏడి మరి రావాలి కదా. వెలుగుతుంది, వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ పాలన ఎట్లున్నదో చూడండి జరా. ఎలక్షన్ అదే ఇప్పుడు ఎలక్షన్ టైం, ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది. మేము వచ్చి కూడా చాలాసేపు అయింది. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఉల్టా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గుండాలు పవర్ఫులా, నీ పోలీస్ వ్యవస్థ పవర్ఫులా? గుండా రౌడీలు పవర్ఫుల్లా, లేకుంటే నీ రాజ్యం పవర్ఫుల్లా? ఎవరు పవర్ఫుల్? ఇంట్లో ఎవరి బలం ఎక్కువ, ఎవరి పెత్తనం ఎక్కువ? ఈ గుండా గంజాయి బ్యాచ్లది వాళ్ళు బలవంతులా, లేకపోతే నీ పోలీస్ వ్యవస్థ, నీ కట్టెలు, నీ తుపాకులు ఇవన్నీ ఎందుకున్నాయి? దేనికున్నాయి? ఎవరు రక్షణ కూర్చున్నారు? గుండాలను రక్షిస్తేందుకు, రౌడీలను రక్షిస్తేందుకు, పోరంబోకులను రక్షిస్తేందుకున్నారా, లేకపోతే ప్రజలను రక్షిస్తేందుకున్నారా? ఒక గ్రామ పంచాయతీలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఒక ఊర్లో ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ నిలబడితే తనకే రక్షణ లేకుండా గుండాయిజం విచ్చలవిడిగా ఏ పాలనలో మనము, ఏ రాక్షస పాలనమో. ఇది జంగల్ రాజ్. ఎక్కడో బీహార్ అంటారు కదా, బీహార్ కాదు జంగల్ రాజ్. ఇగో ఇక్కడున్నది అడవి పాలన, జంగల్ పాలన. అంటే ఇక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతున్నది. ఇది ఎంత అన్యాయం, ఎంత అరాచకం నాయన ఇది. అందుకని ఇది పైశాచిక పాలన. రేవంత్ రెడ్డి, నీవు జనానికి తెలియాలి. ఇక్కడ దానికి వచ్చినాం కాబట్టికే తెలిసింది. అమ్మా మేము లాస్ట్ టైం చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, బరాబర్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుంది. ఈ మీడియా అంతా పేడ్ మీడియా కాదు, ఇదంతా ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా మీ అండగా ఉంటుంది. మళ్ళీ వస్తాం, ఇంట్లో సమస్యనే లేదు. వీళ్ళని వదిలిపెట్టేది ఏం లేదు. ఆయనను కనుక ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కేసు, ఆ కేసు ఇంతకుముందు జరిగిన దానికి పెట్టి ఆ సందీప్ రెడ్డిని కనుక, ఆయన గ్యాంగ్ కనుక బొక్కల వాడేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపోవు, నీకు కూడా ఈ బద్నాం రాకపోవు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకుంటారో మీరు మాకు తెలుస్తలేదు, కానీ మీరైతే కథమైపోతుంది. మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. మీరు కూర్చున్న చెట్టును మీరే నరుక్కుంటున్నారు. కథమైపోతారు మీరు. ఆ కట్టెలా కాలిపోతారు మీరు రాజకీయంగా. చలో. సో లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నాము, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్యాచ్ అండ్ మాఫియా. సో మీ అరాచకాలు ఆగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇక్కడికి వస్తే మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసింది. ఇంతవరకు ఎవడు మా మీద దాడి చేసినోడే లేడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కూడా రకరకాలుగా జరిగినాయి, కానీ ఈ రకమైన దాడి అయితే జరగలే. సో మరి నువ్వు ఏమండ చూసుకొని ఏమన్నా రెచ్చిపోతున్నావో? నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి. నల్గొండ జిల్లా నాది, నా జాగీర్ అనుకుంటున్నామేమో. మీ అయ్యా జాగీర్ కాదు, ఇది నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల జిల్లా ఇది. మీ కుటుంబానికి సంబంధించిన నల్గొండ జిల్లా, మీ అయ్యా జాగీర్ కాదు ఇది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. మేము ఆల్రెడీ ఫోకస్ చేసినాం నల్గొండ జిల్లా మీద, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద. మీ 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 గోతి మీరే తవ్వుకుంటున్నారు, మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. సో ఈ దాడులు చేసే అరాచకం ఏంది? నేను ఇక్కడ నుంచి కొప్పోలుకి వెళ్ళబోతున్నాను. కొప్పోలేనా? సో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆడ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బంద్ చేసి ఆడొక అరాచకం ఉందట. ఇక్కడ మామిడాలన ఏదో గ్రామం ఉంది, ఆడ ఒక ఆయన ఇదే అరాచకం అట. మొత్తం ఇదే బ్యాచ్, ఇదే మాఫియా. మొత్తం ఈ గ్రామాలన్నీ ఇంతే. నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ ఇంతే. ఏదో ఒకరిద్దరు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఈయనకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కానీ అక్కడ వీరేశం లాంటి వాళ్ళు ఏమైనా కొంత పని చేయగలుగుతున్నారు తప్ప మిగతా ఎక్కడ దారుణమే. ఇక అధికారం వచ్చింది 10 ఏళ్ల తర్వాత అని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇదంతా మీ నాశనానికే, గుర్తుపెట్టుకో, మీ నాశనానికే. సో ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అన్ని జిల్లాలో ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా ఒక ఎత్తు. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. భువనగిరిలో అట ఒక ఫ్రెండ్ సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండట. విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తూ దాడి చేసిరట. ఆ పర్సన్ సీరియస్గా ఉన్నది, భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిరట. గింత అరాచకం ఉంది నల్గొండ జిల్లాలో. ఎటుపోతుంది రాజ్యం?
సో మేము ఇక్కడి నుంచి కొప్పోలుకి వెళ్తున్నాం, మరి పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు, మరి ఎవరికి అండగా నిలబడదామని వచ్చిర్రో ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మేమైతే దేనికి భయపడో లేకపోతే ఇంకోటేయో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అంటే హైదరాబాద్కి మేము వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మా దారి మాదే, మా దారి రహదారే మాది, ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తాం. గెలుపు ఓటములు వాళ్ళు ఏ పార్టీ సింపతితో పోటీ చేస్తున్నారు మాకు అనవసరం. మాకు ఒకటే కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షింపబడాలి, తెలంగాణ ప్రజలు గెలవాలి, లీడర్లు నాయకులు కాదు గెలవాల్సింది, తెలంగాణ ప్రజలు గెలవాలి. ఆ లక్ష్యంతో మేము భవిష్యత్ తెలంగాణ కోసం పని చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే ఎల్లమ్మగూడెంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెడుతున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా కోమటిరెడ్డి గూండాలు అరాచకం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళమే వస్తున్నప్పుడు ఇంత పరిస్థితి ఉందంటే మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎల్లమ్మగూడెం ప్రజలు స్వేచ్ఛగా 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడే మీరు ఒక రహస్యమైనటువంటి రూమ్లో మీరు ఓటేసేట హక్కు ఉంటుంది. దయచేసి ఇలాంటి గూండాలు ఈ విధంగా పెట్టయిపోతూ ఉంటే రేపు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా పెట్టయిపోతూ ఉంటారు, ఏ విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి చైన్ స్నాచర్లు కావచ్చు వివిధ రకాల వ్యక్తులు అవుతున్నారో రేపు ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మెడల్లో ఉండేటువంటి గొలుసులను కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక గతంలో సర్పంచ్ భర్త ఎవరైతే విజయ్ రెడ్డి హత్య జరిగింది కదా, రేపు మళ్ళా అదే సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్లలో కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మమ్మల్ని ఇంత దారుణంగా వ్యవహారం పోలీస్ సమక్షంలోనే ఇది జరుగుతూ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఆడబిడ్డ అయినటువంటి పీజీ చదివినటువంటి నాగలక్ష్మి గారిని దయచేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డైరెక్ట్గానే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. రీసెంట్గా జరిగినటువంటి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం మనందరం కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇంకా కూడా ఈ గ్రామంలో కిడ్నాప్ అయిన తర్వాత కూడా ఇటు నల్గొండ ఎస్పీ నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ వరకు కూడా అందరినీ కలిసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసు సంబంధించినటువంటి ఇంతవరకు మూమెంట్ జరగలేదు. ఏదో మేము విచారణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి కిడ్నాప్ వ్యవహారం కింద అదేవిధంగా ఎలక్షన్ కోడ్ కింద మాత్రమే 2 సెక్షన్ల కింద మాత్రమే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయనను కొట్టడం కావచ్చు లేకపోతే ఆయన చంపడం కత్తులు పెట్టి బెదిరించే విషయం కావచ్చు లేకపోతే ఆయన మూత్రం దాయించే విషయం కావచ్చు ఇంకా చాలా రకాల సెక్షన్స్ యాడ్ కావాల్సిన అవసరం ఉండే. కానీ ఇంకా విచారణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పోలీసులు ఈ కేసు పైన తాత్సారం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మా దృష్టికి రావడంతో మరొకసారి ఈ గ్రామానికి వచ్చి మేము మాట్లాడి వీళ్ళకు అండగా ఉండి పోదామని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కనీసం వీళ్ళని ప్రచారం చేయనీయకుండా అనేక రకాలుగా ఇటు గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు, అదేవిధంగా వీళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. అసలు పోస్టర్లు ఏవైతే ఆమె ప్రచారం చేయడానికి ఏదైతే ఇంటింటికి పోస్టర్లు అంటిస్తారు కదా, ఆ పోస్టర్లు అంటిస్తే కూడా చించివేసినటువంటి సంఘటనలు మా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా, మీరు వస్తున్నారని తెలిసే ఇక్కడ కరెంటు బంద్ చేసిర్రు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ చూసుకున్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి వాళ్ళ భార్యతో భార్య పోటీ చేపిస్తున్నారు. సో ఇంకా కూడా అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇలానే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉందని చెప్పేసి వారి చాలా రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉన్నది. సో ఇది ఇంతటితో ఆగేటట్టు కనబడతలేదు. ఇంకా వీళ్ళని ఏ విధంగానైనా సరే గ్రామస్తులను బెదిరిస్తున్నారు. గ్రామస్తులను కూడా మీరు మాకు ఓట్లు వేయకపోతే మమ్మల్ని ఓడగొడితే మీకు ఒక ఇందిరమ్మ ఇల్లు రాదు, ఒక పథకం కూడా మీ ఇంటికి రాదు అని చెప్పేసి గ్రామస్తులను బెదిరిస్తూ అనేక రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎల్లమ్మగూడెంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మా దృష్టికి రావడం జరిగింది. సో ఈ విషయాలన్నిటిపైన ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఇటు ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మరొకసారి మేము మళ్ళీ రావడం జరిగింది. ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావాలని చెప్పేసి కూడా
ఈరోజు ఇక్కడ మరొకసారి మేము వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైనా కానీ స్వేచ్ఛగా వాళ్ళు తమ యొక్క ప్రచారాన్ని చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. స్వేచ్ఛగా ఓటర్లను కలిసి ఈరోజు వాళ్ళని ఓటు అడిగే హక్కు ఈరోజు ఈ భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ఎల్లమ్మగూడెంలో మాత్రం అలాంటి పరిస్థితి కనబడతలేదు. అభ్యర్థి స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు, అభ్యర్థి స్వేచ్ఛగా పోస్టర్లు అంటించలేకపోతున్నారు, అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రజలను కలవలేకుండా పరిస్థితి కనబడతా ఉంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా మంత్రిగా, ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఆయన అండ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్లకు అండగా ఉండకుండా ఈరోజు రౌడీజం చెలాయిస్తున్నటువంటి రౌడీలకు అండగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఈరోజు ప్రజాస్వామ్యవాదులుగా తెలంగాణ ఉద్యమకారులుగా మా గురుతర బాధ్యత ఏంటి అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీరు దయచేసి ఇంకా రేపటి వరకు సమయం ఉంది, ఇంకా చాలా అరాచకాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. వీళ్ళను ఓడించి ఏ విధంగానైనా ఆర్థిక బలంతో అంగబలంతో ఓడించి వీళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో అందుకే ఖచ్చితంగా గ్రామ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఓటు అనేది మీరు వినియోగించుకునే ఓటు అనేది ఒక క్లోజ్డ్ రూమ్లో, అంటే ఎవరికి కనబడకుండా స్వేచ్ఛగా ఓట్లు వేసేటువంటి హక్కు మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని మీరు ఎవరికి భయపడకుండా దయచేసి చీరలు వంచిరని చెప్పేసి డబ్బులు వంచిరని చెప్పేసి మీ గ్రామ అభివృద్ధిని దయచేసి మీరు అడ్డుకోవద్దు. ఒక భయంలో ఉండి దయచేసి మీరు వాళ్ళకు ఓట్లేయద్దు, స్వేచ్ఛగా ఓట్లేయండి. స్వేచ్ఛగా ఓట్లేసి ఈరోజు నాగలక్ష్మి గారిని కత్తెర గుర్తు ఏదైతుందో ఆ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఆయన చేసేటువంటి రౌడీజం ఇంకా కూడా ఇంత పెద్ద ఇష్యూ ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా ఇంకా రౌడీజం పెరుగుతూ ఉంది. ఈ గ్రామస్తులు చాలా భయంగా ఉన్నారు. కానీ మీరు భయపడకండి, దయచేసి మీకు అండగా మాలాంటి ప్రజాస్వామ్యవాదులం ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. మేము చెప్పినాం మొన్ననే లాస్ట్ టైం కూడా చెప్పినాం, ఎంత 2 గంటల్లో నల్గొండ నుంచి ఇక్కడికి రావడానికి మాకు హైదరాబాద్ నుంచి రావడానికి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తీరుతాం, మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దయచేసి మీరు స్వేచ్ఛగా ఓట్లేయండి, భయపడకుండా. వాళ్ళు ఏదో మభ్య పెడుతున్నారని చెప్పేసో, లేకపోతే పథకాలు రావనో, లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లు రావనో, లేకపోతే రకరకాల అపోహలతోటో దయచేసి భయపడకండి. ఇలాంటి చాలా చూసినాం, తెలంగాణ రాష్ట్రం చాలా చూసినాం. కేసీఆర్ లాంటి వాళ్ళే ఏ విధంగా ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవన్నీ చేసి ఏ విధంగా చేసారో మనం అందరం చూసినాం. కానీ ఓటు హక్కు ద్వారా ప్రజలు వినియోగించుకొని ఏ విధంగా ఇంటికి సాగరంపినో కూడా మనం చూసినాం. దయచేసి ఓటు వేసేటప్పుడు భయపడకండి. మీరు ఓటు వేసే విషయం 3వ కంటికి కూడా తెలియదు, మీకు తప్ప 2వ కంటికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో స్వేచ్ఛగా ఓట్లు వేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని నాగలక్ష్మి గారిని గెలిపించి మీ గ్రామాభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి రౌడీజానికి చెంపపెట్టలాగా బిహేవ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇక నాగలక్ష్మి గారు వారి బాధలు చెప్తారు, అదేవిధంగా అండగా పృథ్వన్న గారు రావడం జరిగింది, అదేవిధంగా రఘు గారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా మాట్లాడతారు, చాలా క్లియర్గా మాట్లాడిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా చర్చిద్దాం. మీరు మాట్లాడమ్మా, మీకు అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది, ఏంటిది, ఏం పరిస్థితి, ఏం జరుగుతుందో ఒకసారి క్లియర్గా గట్టిగా మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారము. గట్టిగా మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నేను ప్రచారంలో భాగంగా నాకు కత్తెర గుర్తు వచ్చింది. ప్రచారం చేస్తున్న సమయంలో అవతల అభ్యర్థి వాళ్ళు మొత్తం నాకు ఏ కాలనీకి అయితే పోతున్నామో అక్కడే నిలబడి ఏ ఇంటికి అయితే పోతున్నామో మేము వెళ్ళిపోయినాక వాళ్ళని బెదిరిస్తున్నారంట. చాలామంది మా ఇంటికి రావద్దు అంటున్నారు. అసలు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నైట్ పోస్టర్లు అంటిస్తే తెల్లారేసరికి అన్నీ వీకేసారు. అయితే మమ్మల్ని ఆయన ఫామ్ హౌస్కి పిలిచి అందరినీ పిలిచి మమ్మల్ని వ్యక్తిగతంగా మాటలు, అసభ్యకరమైన మాటలు మమ్మల్ని అంటున్నాడంట. అసలు మేము విని ఇంకా కంటికి నీరు లేకుండా అవుతుంది. మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అసలు ప్రచారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం మేము. ఎవరైనా మా ఎమ్మడి తిరిగితే కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడంట. అసలు దీనికి కారణాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కత్తెర గుర్తు
మంచా చెడ అనేది భావన దృష్టికి ఇదేంది బానిసతనం అనేది ఏది తెలుసుకోకుండా మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అసలు. పోస్టర్లు ఎప్పుడు నుంచి ఏమైందమ్మా? నైట్ అంటించాం సార్. పొద్దున్నే అన్ని చింపారు. గట్టిగా మాట్లాడు. నైట్ పెట్టినాం సార్. పొద్దున్న అన్ని బీకేసారు. పొద్దున్న పంచాయతీ ఆఫీస్లో మీటింగ్ ఉంది, ఇట్లా ఆర్ఓ గారు పిలిచారు అంటే వెళ్ళినాము. చూస్తే అన్ని లేవు, ఇంకొక్కటి కూడా లేవు, అన్ని కింద ఉన్నాయి. కంప్లైంట్ చేయలేదా మరి? సార్ అన్నారు, ఆయన ఆర్ఓ గారు ఎస్ఐ గారు అంటారు, ఏమైనా అభ్యర్థులు అవతల వాళ్ళు పోస్టర్లు చింపితే కంప్లైంట్ ఇవ్వచ్చు స్టేషన్లో అన్నాడు. అంటే మన ఇంటికి వచ్చిండు. మళ్ళీ నేను వచ్చినాక వచ్చిండు, మీకు సెక్యూరిటీ వస్తారమ్మా ఇంకా ఈరోజు అంటే నేను చెప్పిన పోస్టర్లన్నీ మా వీకేసారు సార్. అసలు ప్రచారం చేసుకొని ఎట్లా ఎవరింటికి పోయినా బెదిరిస్తారు వాళ్ళు అని నేనంటే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నాడు. ఇంకా ప్రతిదీ కంప్లైంట్, అసలు మనశ్శాంతి లేదు సార్ మాకు అని నేను అన్నా. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారు, మేమేం చెప్పినా మేము చెప్తే వాళ్ళే చెప్పినా వాళ్ళే అట్లా చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్రీగా ప్రచారం చేస్తున్నారా, చేయగలుగుతున్నారా? లేదు సార్, చేయనిస్తలేరు సార్. ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నారు. ఏ కాలనీకి పోతే ఆ కాలనీకి వస్తూనే ఉన్నారు బండ్లు వేసుకొని. ఫోకస్ పెట్టి చూస్తున్నారు. అసలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా అతికించట్లే. కరెంటు స్తంభాలకి అన్న రాళ్ళు ఉంటే వాటర్ ట్యాంకులకు అతికిస్తుంటే కూడా అరుస్తున్నారు. మా ఇంటి ముందర అంటించొద్దని అరుస్తున్నారు. గెలుస్తారా మీరు? నమ్మకం ఉందా? అందరూ అంటున్నారు సార్, ఖచ్చితంగా అంటున్నారు. ఇట్లా చేస్తుండు, ఇంకా ఈయన అధికారంకి వస్తే ఇంకెంత ఉంటుంది, ఎవరిని గిరిగీసి బయటికి రానికుండా చేస్తుండు. ఇంకా గెలిస్తే మాత్రం ఇంకా ఎట్లా అరాచకత్వం ఉంటుందో అని అందరు అంటున్నారు. సైలెంట్ ఓట్లు అయితే పడతాయి అంటారు. ఈరోజు ఎస్ఐ గారు కూడా అన్నారు, వెళ్ళి అడ్జుకెట్టాడంటే అమ్మ అందరు సైలెంట్ ఓట్లు పడతాయి అంటారు, ఏం బాధపడకండి, ఏ ఓప్స్ నీ మీదనే ఎక్కువ ఉన్నాయి ప్రజలకు కూడా అంటున్నారు సార్. పెద్ద మనుషులు కూడా అన్నారంట ఆయనతోటి చాలా మంది. నాకైతే ఈ భయానకమైన వాతావరణంలో నాకు చెప్తుర్రు కానీ మరి నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళు ఇంత భయపెట్టి వాళ్ళెమ్మడి తిప్పుకుంటున్నారు. చీరలని నైట్ టైం గెస్ట్ హౌస్ కానీ తీసుకుపోయి బిర్యానీలు మందు పోయడాలి అని చెప్తున్నారు. మాకు ఆర్థికంగా ఎటువంటి సహాయం ఎవరు అందేయలేదు. అనుకోకుండా మేము దిగి నామినేషన్ వేసినందుకు ఇంతగానో పోయింది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టానో అర్థం కావట్లేదు. ఇంతవరకు మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మా పరిస్థితి కూడా ఇంత దయనీయంగా ఉంది. అయినా సరే ముందుకు పోదామని అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు అన్నప్పుడు కూడా కిడ్నాప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు లేదంటున్నారు. ఇంకా మాకు ఆయన గెలిస్తే మాత్రం మేము బతకమని అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో భాగంగా కరెంటు బంద్ చేయడం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టైంకి అసలు ఉంటుంది కరెంటు, ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పుడు పోదు సార్. అవి కావాలనే ఇక్కడ అరుస్తున్నారు. చూడండి, ఇంత స్పష్టంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాం. పక్కనే కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నినాదాలు చేస్తూ చాలా దారుణంగా మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇంత చీకట్లో అటువైపు ఒక జస్ట్ 100 to 200 మీటర్స్ దూరంలో ఎంత దారుణంగా రౌడీలాగా బిహేవ్ చేస్తుండ్రో ఒకసారి చూడండి, గమనించండి. చాలా దారుణం కదా ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్, ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఇది, ఎక్కడో కాదు ఇది. ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతూ పక్కనే నినాదాలు చాలా దారుణంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మేము ఇంత స్పందిస్తూ ఉంటే ఇంకొక వైపు ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సంఘటన కనబడుతూ ఉంది. సార్ మీరు మాట్లాడండి. వీళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే బాగా గుండాయిదాం, ఎవరు అడ్డు లేరు. మాకేమనంటే పైనుంచి సపోర్ట్ ఉంది, రాజకీయ బలం ఉంది, పైసల బలం ఉందని అహంకారంతో దేనికైనా తెగిస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు గవర్నమెంట్ గిట్ట బదనం వస్తుంది. ఈ మీడియా ముందులో ఒకటే కోరుతున్నా, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. మామూలుగా చట్టం రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చట్టానికి విలువలు లేకుండా పోతున్నాయి ఇట్లాంటి వాళ్ళు ఉండి. కాకపోతే వెంకరెడ్డి గారి గిట్ట మీరు గిట్ట గ్రహించండి, ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇట్లాంటి వాళ్ళ వల్ల మీ గిట్ట చెడ్డ పేరు వస్తుంది. నేను ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నా. ఏంది ఇప్పుడు దాదాపు మేము 1వ తారీఖు వచ్చినాం ఇక్కడికి, 1వ తారీఖు వచ్చినాం, 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది. వారం నుంచి మీరు ఏం చేస్తారు? ప్రచారం చేయనీయకుండా గట్టిగా ప్రతి కాడికి ఏడికన్నా పోయినా కానీ ఏమంటే మనుషులు వస్తురు, అరుసుడు, ఏమైనా గొడవలు పెట్టుకోవాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క దానికి స్పష్టంగా ఇబ్బంది పెడుతున్నారు. పోస్టర్లు అంతా చింపేస్తున్నారు. ఎవరి దగ్గరికన్నా పోతే వాళ్ళ దగ్గర పోయి బెదిరిస్తారు. వాళ్ళు మీకు మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు ఎందుకు రానిస్తుర్రు, ఏం చెప్పారు, ఏమన్నారు అని ఇవి బెదిరింపులు ఇది జరుగుతుంది ఊర్లో. బాగా ఏదైనా ఉంటే లేనిపోని మాటలు చెప్తుండు. ఆయన మామూలు ఒకదానికి 4 చెప్పుడు, మామూలుగా ఒకదానికి 4 ఎవరినంటే మీదు తోళ్ళుడు,
మీది దూరం ఒకదానికి ఇప్పుడు మీరే ఉన్నారు కదా సార్, ఇప్పుడు నినాదాలు ఎట్లా ఇస్తున్నారు? అట్లా ఇట్లా అని ప్రభుత్వం ప్రజలకు రక్షణ అంటుంది. ఏంటి అసలు ఇది? మేమేం పాపం చేసినాం? ఎవరికి ఏం పాపం చేసినాం? ఆ సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా 1000 ఉద్యోగం, లక్షల ఉద్యోగం, 6000. నేను ఏ స్కూల్లో చెప్పుకున్నా 20,000 వస్తాయి. ఇంకా ఇళ్ళకి మేము ఎంత ఇంటెన్షన్గా ఫీల్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు. మాది ఉందే గోడలన్నీ కూల్చేసిండు ఆయన. మేము సావాలా బతకాలి, సెక్యూరిటీ లేదు ఇంట్లో. రోజు ఇది ఇప్పుడు కాదు, ఇంకా జీవితాంతం ఎలా బతకాలి? మా పిల్లలకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ఊర్లో బాగా బెదిరించుడు ఏమనంటే అన్ని వేసుకుని వచ్చి ఇంటి మీద పడుడు. గుండాయుధం బాగా, ఇది గుండాయుధానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు దయచేసి మీ మీడియా ముందు ఒకటి కోరుతున్నా, ఇకనైనా మీరు ఆలోచించరు. మీరు ప్రజల మనిషి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఈ సందీప్ రెడ్డి ఇంకోలు వేసిన గెలవలేదు మీరు. మేము అందరం వేసిన ఓట్లతోటే మీరు గెలిచిరు, అది గుర్తుపెట్టుకోవాలి. కనీసం కొద్దిగా ఆలోచించి ఏదన్నా ఉంటే చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇట్లనే ప్రోత్సహిస్తే మాత్రం మీకు జీవితంలో ఓటమి అనేది ఉంటుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు మామూలుగా ఓడిపోయారు, మీకు ఆ సంఘటనలు తెలుసు. ఈ మీడియా ముందు ఇది ఒకటి గ్రహించాలి మీరు. ఫోన్ చేసి కూడా కలవట్లేదు సార్. కరెంట్ ఎందుకు పోయిందండి? అప్పుడు ఈ టైంలో కరెంట్ ఉండదు, కావాలనే చేసిరు సార్ ఇదంతా. అసలు కావాలని చేసిర్రు. మాట్లాడండి మరి. మరి గవర్నమెంట్ నాకు అర్థం లేదు బాగా. ఇప్పుడు ఒక నక్సలెట్ గుండా ఎందుకు అవుతాడు? ఇట్లనే అవుతాడు. మనిషి మనస్తోపం చెందుతాడు. అతి దారుణంగా నడి రోడ్డున చంపి, నడి సెంటర్లో చంపి ఒక సర్పంచ్ భర్తని నేను మంచోని అని చెప్తుండు. సిగ్గుండాలి లంజవాడు కనీసం. వాస్తవం అన్నా, నా గురించి మామూలుగా మీడియా పెట్టి ఒక 10 మంది 20 మంది ఆపించి బ్యాడ్గా చెప్తుండు. మేము చెప్పలేమా? వాడు ఒక లంగా, ఇంకోటి నేనేం ఏం లంగానో ఒకటి చూపించామని చెప్పు. మామూలుగా బర్రెకు రంగు, ఆ తెల్ల రంగు రుద్ది ఆవని నమ్మిస్తుండు. దొంగ, చోరు దొంగ. ఇప్పుడు వాడు చేసిన రాజకాలు చెప్తే నేనేడన్నా నారసికాలు చేస్తే ఒకటి చూపించు. కనీసం జనాలకు ఏం లేదు. ఆ ఉన్నోడు తిరిగినోనికి ఏమనుకో ఇంత తాపిస్తుండు, తినిపిస్తుండు. ఏదైనా ఉంటే మామూలుగా ఇది చేస్తుండు, కథం. ఇక ఏదన్నా ఉంటే మామూలుగా చెప్పుకుంటుండు, నేను అది ఇది తోపునని. ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలుసు జనాలకు ఎవరి పరిస్థితి ఏందనేది, ఎవరి పరిస్థితి ఏందనేది క్లియర్గా తెలుసు. కాకపోతే మనకెందుకు వచ్చిన గొడవ మన మీద పడతాడు. ఇక మనం పొద్దున్న లేస్తే మన పని మనం చేసుకుని బతికేటోళ్ళం. ఇది ఈడ జరిగే పరిస్థితి. మీరు చెప్పండి. శ్రవణ్ అని ఇక్కడ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాడు. తను కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు, వాళ్ళ భార్య వేసింది. సో ఆయన కోసం యాదగిరి యాదవ్ భార్య ఎవరైతున్నారో నాగలక్ష్మి పోటీ చేస్తుందని చెప్పేసి విరమించుకోవడం జరిగింది. వార్డు మెంబర్ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా బలవుతా ఉన్నాడు ఇందులో. ఒకసారి మీరు మాట్లాడండి. నా పేరు కుర్రి శ్రవణ్, నేను మాదిగ బిడ్డని. మేము గత ఈ 4 రోజుల ప్రచారం చేస్తుంటే ఎవరింటికి పోతే వాళ్ళ అనుచరులను పంపించి ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చిండు, ప్రచారం ఎందుకు చేస్తుండు, పోస్టర్ ఎందుకు అతికిస్తుండు, మీరు ఎందుకు చించట్లేరు అని చెప్పి ప్రతి ఒక్కటి ఎలిగేషన్ పెడతా ఉన్నారు. ఇంకోటి గుడి కట్టినా అంటున్నాడు. గుడి ఆయన సొంత డబ్బులతో కట్టిండా? మేము అందరం చందాలు వేసుకున్నాం. ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి తలాయిని వాళ్ళకి తోచినంత డబ్బులు ఇచ్చి ఆ గుడి కట్టినాం. కానీ ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, నేనే గుడి కట్టినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకోటి ఆ గుడికి పూజారికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ 14,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు సంవత్సరం నుంచి అది మొత్తం పడవబడి ఉన్నది ఆ గుడి. మొన్ననే మా చిన్నోనికి అది అన్నప్రాసనం చేస్తాను, కానీ నేను గుడికి వెళ్ళిన మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది, దుమ్ము ఉంది. అది గుడి గేట్ కూడా తెరవలేదు. వచ్చినది తింటుండు మంచిగా, గుడి కూడా తెరవట్లేడు. ఏమనంటే నేను గుడి కట్టించిన రోడ్లు వేస్తున్నా అన్నాడు. రోడ్లు వేస్తున్నాడు ఆయన సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నాడా? ఆయన వేస్తాడు, రేపు వేరే వాళ్ళు ఉన్నా రోడ్లు వేస్తాడు. ఆ సొంత డబ్బులతో వేస్తున్నట్టు ఏదో ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి ఆ చెరువు మట్టి అమ్ముకున్నాడు. చెరువు మట్టి అమ్ముకొని ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఆ కాంట్రాక్టర్ని బేరించి ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఇంకోటి ఆ డబ్బులతోని మొత్తం ఈ గుండాలని బాగా ప్రోత్సహిస్తున్నాడు. కోమరెడ్డి అనుచరులతోని ఆయన గుండా రాజకీయమే చేస్తుంది తప్పించి, కానీ ప్రజాపాలన కానీ ఇది గుండా పాలన జరుగుతుంది ఊళ్ళో. ఇది ఒక్క ఊరే కాదు, 3 గ్రామ పంచాయతీలో కూడా గుండా పాలన జరుగుతున్నది. ఎక్కడ చూసినా ఎందుకు పోస్టర్ ఎందుకు వేస్తున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మేము ఎవరైతే ఇంటికి పోతున్నామో తక్షణమే ఒక 5 నిమిషాలలో ఇంటికి పోతారు, ఎందుకు ఏమన్నమాట చెప్పు అని చెప్పి ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రచారం చేయనియట్లేడు, చేసినా ఓరవట్లేడు. ఓడిపోతాను భయం అవుతుందేమో నాకు తెలిసి, ఓడిపోతా అని చెప్పేసి 100% భయం అవుతుంది. ఆయనకు ఒక్కడ వణుకు పుడుతుంది. నేను ఎక్కడ ఓడిపోతానేమో, నేను ఎమ్మెల్యే వెంకరెడ్డి సార్ కాడ మాట ఎట్లా పోతుందేమో నాకు. ఆయన చెప్పిండే మరి గుండాయిజం చేస్తేనే నువ్వు గెలుస్తారా బాబా అని చెప్పినట్టుంది. అందుకే గుండాయిజమే చేస్తున్నాడు ఆయన. అది తప్పించి ఆయనకు ఇలాంటిది ఏం లేదు. ప్రజాబలం అంటున్నది, ఇది గుండా బలం. అది గుండాలతో బెదిరిస్తుండే వాటికే వాళ్ళు ఆయన వెనక తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు మాకు చెప్తూనే ఉన్నాడు సార్,
ఆయన బెదిరిస్తున్నాడు, అందుకే మేము పోతున్నాము, రేపు రిజల్ట్ చూడండి మీరు, ఖచ్చితంగా మీకే రిజల్ట్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకునేట్లేదు. మేము పోయినా కూడా వాళ్ళని అత్యధికంగా బెదిరించడం, ఫోన్లు చేయడం. నీ ఎవరికైనా పోయినానుకో, నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడు, ట్యాపింగ్ చేసి వాడు నీకెందుకు ఫోన్ చేసిండు, నీకెందుకు మాట్లాడుతున్నాడు, ఏమిటి చేస్తున్నాడు నీకు ఫోను అని ప్రతి ఒక్కటి బెదిరించడం ఆయన చేయడం అదొక్కటే. ఆయనకు పుట్టిన కాంచి గూండా 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 అంతే. ఆయన చేసినల్లో ఏం లేదు, మంచి పని ఎలాంటిది లేదు ఆయన చేయడం. చెర్లలో ఏం పర్మిషన్ లేదు. 2 చేపల చెర్లలో చేపలు పట్టుకుంటూ మళ్ళీ పోసుకున్నాం. చెరువు అది కూడా వేలం పాటేసి గ్రామ పంచాయతీ కూడా అట్లా ఇవ్వలేదు. ఎవరిని అడిగితే చేపలకు ఊరికి 2 కిలోలు అని మాట్లాడుకున్నాం. ఆ 2 కిలోలు చేపలు నైట్ పట్టుకుంటుండు, నైట్ అమ్ముకుంటుండు. అడిగితే ఎవరు అడగలేకపోతుంది. మేము అడుగుతామంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు, మాకు భయం అవుతుంది. ఇంకోటి ఆ చెరువు మట్టి నాకు అందులో 10 గుంటల భూమి ఉంది. నాకు అందులో 10 గుంటల భూమి ఉంది. మా ఎస్సీ కాలనీ అందరికి ఊరు సమక్షంలో అందరం కలిసి ఎస్సీ వార్డులో ఉందని చెప్పి తల 10 గుంటల భూమి ఇచ్చింది. ఊరు సమక్షంలో ఇచ్చిండు. నన్ను ఏమని చెప్తాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ రాకపోతే నీకు భూమి ఉండని నేను అని చెప్పి బెదిరించాడు. అయినా కూడా నేను రాను సార్, నాకు అవసరం లేదు, నేను రాను, నాది ఎట్లా ఉందో నా రాజకీయం నేను చేసుకుంటా, నాకు అవసరం లేదు రానంటే తక్షణమే పోయి కుక్కలను పెట్టి నాకున్న 10 గుంటల భూములలో గుండ పెట్టించింది. స్తంభంలో గుండ పెట్టి మట్టి అమ్ముకుని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కాంట్రాక్టర్ని బెదిరించి ఆయనతో ఫామ్ హౌస్ కట్టుకొని ఈ డబ్బులతోని గుండాయిజం చేస్తున్నాడు మొత్తం. ఊటుకూరు సందీప్ రెడ్డి ఇంకోటి సార్, వీళ్ళ పిల్లలు ఏం చేసి సార్, వీళ్ళ పిల్లల్ని కూడా రోడ్డుకి బ్యాడ్గా ఒక తండ్రి ఒక కన్న బిడ్డ కాడిపోతాడా సార్ ఎవరన్నా? ఒక కన్న బిడ్డ ప్రచారం చేస్తుంది సార్. వాడు ఎల్లమూడెం ప్రజలు ఒకటి గ్రహించాలి, వాడిని డెవలప్మెంట్ చేసినా అని చెప్తున్నా. ఊటుకూరు సందీప్ రెడ్డి ఏం చేసిండు, ఒకటి జేబుల నుంచి ₹1 ఖర్చు పెట్టి చేసిండు. ఆయనకు డబ్బులు ఏం వస్తున్నాయి, నువ్వు ఏం చేస్తే వస్తున్నాయి? మీ భార్య కాలిన హౌస్ వైఫ్, నువ్వు ఉట్టినే తిరుగుతున్నావు, నీ డబ్బులు ఏం వస్తున్నాయి? చేయడానికి ఇప్పుడు ఏదో ఒకటి ఫోర్సెస్ ఉండాలి కదా, నీకు ఏం వస్తాయి? నీకే గతి లేదు. ఆడ మామూలుగా కాళిక మాత విగ్రహం పెడతాడు, పైసలు వస్తాయి, ఆ పైసలతో తింటాడు, చందాలు అవి వస్తాయి. మీద పడి కుక్కలకి అది భోజనం చేస్తుండు. సిగ్గుండాలి. వాడు చేసి ఉంటాడు సార్ అట్లా. ఆ పిల్లలతో అట్లా బిహేవ్ చేస్తుండేమో. వాడు యువతలో పూస్తున్న ఆలోచన మరి అవతలోడు చేస్తేనే కదా అట్లా వచ్చేది ఆలోచన. కనీసం అట్లా చేస్తుండేమో. మనం ఎక్కి మెంటల్ వేసి ఊరి మీద పడి తిరుగుతుండు. వాడు ఇదోళ్ళ మెంటల్ కాదు, వాడిని మెంటల్ వేసినాయి. రమ్మంటే మా పిల్లలే కోరంబుకు లంజోడుకు వాడు ఓడిపోతాడన్న భయంతో కవరం బట్టి కొట్టుకుంటుండు. వాడు అందరు కన్నీళ్ళు తెచ్చుకున్నారంట. మరి మేము బతకాల్లో 100 మంది మీద బ్యాడ్గా చెప్తున్నా. ఈ చెప్పరాని మాటలు వాళ్ళే వచ్చారు. అసలు మేము అందరం ఏడుపు వచ్చింది. వచ్చేటప్పుడు అందరు కన్నాలి అసలు అంటుండే. ఆడవాళ్ళు పిల్లలు ఆయన ముఖం కూడా తెలియదు మా పిల్లలకి. చెప్పు కూర్చో. నువ్వు చేసుకుంటే వద్దంటున్నావా? నువ్వు ఇళ్ళ ముందరికి వచ్చి ధర్నాలు చేస్తాడు. కొంచెం లేదు చూసుకున్నారు. ఏం చూసుకునేది? సావ తెంగుతావా? ఎంతమంది సావ తెంగుతావు? ఒక్కని సావ తెంగుతావు, అందరిని సావ తెంగుతావా? నీ ప్రచారం నువ్వు చేసుకో. నిన్ను అడ్డు వస్తున్నా నీకు? అదే నువ్వెందుకు అడ్డు వస్తున్నావు? నీకేమైనా కొమ్ములు ఉన్నాయా ఎత్తుగా? లేకపోతే రాజ్యాంగం నీకు ఒక్కనికే ఇచ్చింది ఓటు చేసుకోమని హక్కు? దేశం మీద అందరు చేస్తున్నారు. ఓడిపోతారు, గెలుస్తారు. నీకు ఏందంత బాధ? నువ్వు కూడా చేసుకో. లేకపోతే రేపు ఓట్లు లేకుండా మొత్తం బైకాట్ చేసుకో, నువ్వే వేయించుకో. వద్దంటున్నావు అవడనా? ఏం సార్ మరి చేపించుకో. అదే చేస్తాడు. చేస్తే మునిగిపోయింది. బైకాట్ చెప్పుకొని మొత్తం ఊళ్ళో మొత్తం నువ్వు వేసుకొని ఇంట తోలుకొని వేసుకో. ఓట్లు అన్ని గుద్దుకో. లేకపోతే పోతి కాల కూర్చొని అందరు ఓట్లు నువ్వు వేసుకో. వేసుకుంటే ఏమన్నా పోతుంది? ఏమన్నా రాజ్యం ఏం ఓడిపోతే ఏమన్నా రాజ్యాలు మళ్ళా పడిపోతున్నాయి. ముఖ్యమంత్రులే ఓడిపోతున్నారు. వీళ్ళంతా పనికిమాలోడు. నువ్వేందా పనికిమాలను పట్టుకొని నువ్వు పెద్ద పనికిమాలు లేసా పోటీ చేస్తున్నావు? నువ్వు మంచోనివే. నువ్వు అన్ని బళ్ళు గుళ్ళు కట్టించి దేవుని అయిపోయినావు.
దేవునికి దేవుడే వేస్తారు. మరి నీకింత దులేంది మనమే పుట్టేంది అంటే వీటితో వ్యభిచారం. మరి నువ్వు కూడా అట్టే చేస్తున్నావు. ఆ మొత్తం అయ్యతో వ్యభిచారం. నువ్వు మనిషి కావా? నీకు మానవత్వం లేదా? సిగ్గు శరం లద్దా? ఊకనే నాకు ఉందనగా అయిపోయిందా ఎక్కడ? ఏదో మాట్లాడాలి. నువ్వు కూడా చేపించుకో. పోటీ చేసిర్రు, నువ్వు చేసుకొని గెలిపించుకో. వద్దంటు నేను ఏమన్నాడు ఎగ్జాక్ట్ చెప్పండి ఒకసారి క్లియర్గా. మా కొడుకాట బిడ్డలు ఏతో వ్యభిచారం చేస్తూనే మాట్లాడే వాడికి అంతా ఉంది. మరి ఆడు కూడా మొత్తం అయ్యతో నట్టే చేస్తున్నాడు వ్యభిచారం. ఏమిటి కట్ట చేస్తుడు? అదేతో లెంకలు ఉంది. అది అట మా పెన్నమాట ఆయన భర్త కాడ బండి చెప్తున్నారు. మరి దానికి ఉంది అది ఎంత మంది కాడ బంతుందో మరి డక్కని కాడ మాదికొని కాడ కనపడని కాడ బంతుందే. మరి ఓ రెడ్డి జాతర పుట్టి ఇదేనా మీ పరిసారం? రెడ్డి జాతర పుట్టి కొంచెం సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఎందుకు ఎదుటన్నట్టు మా అందరికీ నోరే ఉంది. మేము కూడా అంటాం 1,90,000. ఏం గొప్పలు చూసి పెడుతురా? లేకపోతే ఏమన్నా మీరు ఏమన్నా ఓనికైనా ఏమన్నా తెచ్చిస్తురా? ఏమైనా ఇస్తున్నావా చెప్పు. మరి ఎంతమంది తాస్తున్నావు నువ్వు? ఓని బతకాడు బతున్నావు. ఇదేందండి ఇట్లా వ్యభిచారం పోతారా? నమ్మలేదు. వాళ్ళకి అప్పుడు చాలా వేయొద్దు అని అర్థమైందండి సార్. ఆ మాటకి అసలు అందరు కన్నీళ్ళు తెచ్చుకురంట. పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. నన్ను కొట్టినా కానీ ఉంటాయి భార్య భర్తలు అన్నాక. ఎల్లమ్మగూడెం ఊర్లో వాడు ఉన్న భూమి భారం జస్ట్ లంచోడుకు. మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. నాగలక్ష్మి ఏడ్చుకుంటే ఏమేం మాటలు చెప్పిందో నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. తెలంగాణ పల్లెలల్లో ఒక పీజీ చదివిన ఒక టీచరు, ఒక పంతులమ్మ ఏడ్చుడు అనేది ఈ చీకట్లో ఇదంతా మంచిది కాదు. తెలంగాణకు మంచిది కాదు. ఈ రౌడీజము, గుండాలు ఇట్లా ఊర్లల్లో పెట్టరేగిపోతేనే నక్సలిజం పుట్టింది, పోరాటాలు పుట్టినాయి, జనం తుపాకీ పట్టిండ్రు. ఏం చేసుకుంటావు నువ్వు ఒక్కనే బతుకుతావు అని చెప్పి వాళ్ళ నాయన చెప్పిండు. ఒక దిక్కు జనజీవన స్రవంతిల కలవాలి నక్సలైట్లు అని చెప్పుకుంటూ ఇలా ఎన్కౌంటర్లు బయట ముచ్చట జరుగుతూ ఉన్నాయి. అరాచకం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజాపక్షంలో ఉన్నటువంటి మీడియా యజమానులు వీడికి వచ్చి కూర్చుంటే పేర్లు పెట్టి బయట స్లోగన్స్ ఇచ్చి బూతులు మాట్లాడుతున్నారు. విన్నాం మేము ఇప్పటిదాకా విన్నాం. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్లా మాట్లాడేటోళ్లకు బలం ఎక్కడికి వెళ్ళి వస్తున్నది. ఆ బలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టినే వస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు వస్తున్నది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాబట్టికే. ఆయన మంత్రి ఎవరి క్యాబినెట్? రేవంత్ రెడ్డి మంత్రిలో క్యాబినెట్ అని. వారం రోజులైంది మేము ఇక్కడికి వచ్చి. ఇవాళ గన్మెన్ ఇచ్చిందట. ఇవాళ గన్మెన్ మేము చెప్పిన ఆమెకు మేము ఇక్కడికి వచ్చింది కేవలం తనను రక్షించేటందుకు. తనను భవిష్యత్తులో ఈ గుండాలు, ఈ కత్తుల కోలాటాలు ఆడుతున్నారు వీళ్ళు పల్లెలల్లో. వీళ్ళు ఎక్కడ ఈ కుటుంబం బలవుతుందో ఒక చదువుకున్నారు కాబట్టికే, విజ్ఞానం వచ్చింది కాబట్టికే ఇప్పుడు ఇలా అర్ధబలం అంగబలంకు బుద్ధి బలము విజ్ఞాన బలంకు గుండె బలంకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ఊరిలో ఓట్ల రూపకంగా రేపు ఎటు ఉంటుందో ఏందో తర్వాత సంగతి. కానీ సైలెంట్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. కానీ చదువుకొని మరి ఆయన ఏం చదువుకుంటో ఆయన వాళ్ళకి ఎంత సంస్కారం ఉన్నదో నాకైతే అర్థమైతే లేదు. కానీ సొంత కులపోలనే చంపి నడి రోడ్డు మీద నరికి ఇవాళ మళ్ళా ఊరు మీద పడి ఇంకెంతమందిని నరుకుతాడో మరి రేపు పొద్దుగాల ఆయన పుసుకున్న ఈ ఊరోళ్ళు కనుక గెలిపిస్తే ఎంతమంది నరుకుతారో వీళ్ళు బతుకుంటారో లేదో కూడా తెలియదు. తెలంగాణ సమాజానికి ఊరూరికి కూడా మేము చూపించదలుచుకున్నాం ఏంటంటే ఇగో వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు, ఈ గుండాలకు వ్యతిరేకంగా మీరే బయటికి రావాలి అని చెప్తున్నారు కదా. ఇట్లా అరాచకాలు చేసినందుకే బయట పోలీసు వాళ్ళు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వాళ్లకు అండదండలు ఉండి ఈ రాజకీయ వ్యవస్థల వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాట్లు పుట్టిన ఈ ప్రాంతంలో ఉట్టిగా పుట్టలే. రోకల్ బండలు పట్టుకొని చదువు రానోళ్ళు ఇక్కడ తుపాకులకు తోపులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినరు. ఆ స్ఫూర్తితోటి ఇలా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కు ఈ ఊరిలో సర్పంచ్ అయి ఊరికి మంచి చేసి ప్రజలను ధైర్యంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించి ధైర్యంగా ప్రజలతో పాటు మమేకమై వాళ్ళకు నాయకత్వం ఇచ్చేటువంటి ఆలోచనతో చదువుకున్నది కాబట్టి ఓటును నమ్ముకొని ఇట్లా వచ్చింది. కానీ ఇలా
వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే వారం రోజుల తర్వాత కూడా ఈ ఊర్లో పికెట్ లేదు, ఇంకా ఇప్పటివరకు పికెట్ లేదు. మేము వస్తుంటే కూడా మొత్తం గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి వీళ్ళని మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది జనం అయితే చూస్తున్నారు. గతంలో ఇట్లా ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, పేర్లు పెట్టి మరీ తిడుతున్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఇక మేము నీ భర్తం నువ్వు ఇవి బంద్ చేయకపోతే, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే వాళ్ళకు ఈ కుటుంబానికి ఏమైనా జరిగిందంటే మాత్రం ఇక్కడ వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మేము కందిరీగలకి పడతాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. ఈడ మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి రిపీటెడ్గా వాళ్ళు కూడా ఇవాళ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కాడికి పోయేసి వచ్చారు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారట. కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బైండ్ ఓవర్ చెయ్యకుండా తర్వాత ఎట్టుకపోయినారు, కిడ్నాప్లు చేసి తీసుకుపోయినారు కదా. వాళ్ళకు చిన్నగా ఏమన్నా అయితే మాత్రం ఎక్కడికడికో తీసుకుపోతారు కేసులను. ఇప్పటిదాకా దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసుకు పెట్టలేదు. ఇంకా నేను చెప్పిన ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో కానూన్ ప్రకారంగా తెలిసినటువంటి వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ ఎక్సర్సైజ్ అయితే జరుగుతూనే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా గొప్పగా చెప్పేది ఏంటంటే ఒక యాదవ బిడ్డకు రక్షణగా ఒక మాదిగ బిడ్డ ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసినందుకు ఇలా తన నిలబడగలిగింది. నేను ఈ విషయం మందకృష్ణతో కూడా మాట్లాడిన. మందకృష్ణ కూడా అవసరమైతే ఈ ఊరికి వస్తా అన్నాడు, తన కూడా వస్తా అన్నాడు. వచ్చి చెప్తా నేను ఊరికి వచ్చి మా జాతి మొత్తం మీ ఎంబడి ఉన్నది, మాదిగా జాతి మొత్తం ఎంబడి ఉన్నది, మేము మొత్తం ఉన్నాం, ఎంఆర్పిఎస్గా ఉన్నామని చెప్పి నాతో మాట చెప్పిండు. ఇక్కడ శ్రీనివాస్ అని ఇన్ఛార్జ్ అతనితో కూడా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నది, తనతో కూడా నాతో మాట్లాడిపించిండు మందకృష్ణ అన్న. బహుశా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఉన్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ మాట్లాడిపించిండు. ఇవాళ ఇది కులానికి ఈ కులం ఆ కులం అని కూడా నేను ఆపాదించదలుచుకోలేదు. ఓకే, ఇక్కడ ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నామినేషన్ వేసి పోటీ చేస్తే నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి భర్తను కిడ్నాప్ చేసి సంపుతామని బెదిరించి ఇప్పటికీ కూడా ఇంకా చంపేటువంటి ఆలోచనలతో ఇంకా భయభ్రాంతులు చేసి నువ్వు గెలిచినా ఓడిపోయినా నిన్నైతే చంపుతామరా అన్నట్టుగా తిరుగుతున్నారు కదా. ఇగో ఈ అరాచకాలకు వ్యతిరేకంగా గొంతిప్పినటువంటి ఈ ఆడబిడ్డ ఎంబడి మనం మొన్న చెప్పిన ఇలా మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. మేము మొత్తం తెలంగాణ సమాజానికి తీసుకుపోతున్నాం. జనం చూస్తున్నారు. జనం ఇప్పటికే చాలామంది ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీళ్ళను అంటున్నారు. ఇప్పటికే ఇంకా కూడా తీసుకుపోతాం, మీరు ధైర్యం జడకండి. పెద్ద మనిషి అన్నాడు కదా, ఎంతమందిని చంపుతారో మీరు ఏమేమి చేస్తారని చెప్పి మీ మామ చెప్పిండు కదా. ఈ దుష్ప్రచారాలు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇట్లా మాట్లాడరు. పిల్లలకు పెద్దోళ్లకు ఈ లింకులు పెట్టి ఇట్లా మాట్లాడి ఇవన్నీ నీకు అంత గెలుపు భయం గెలుస్తాని నీకు ఆ నమ్మకం ఉండేది ఉంటే ఇటువంటి లూజ్ టంగ్ ఎందుకు చేస్తున్నారు? ఏం మాటలు ఇవి? ఎక్కడ బయట తిరగనీయకుండా చేసుడు ఇది చాలా అన్యాయము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు రిపీటెడ్గా ఏమైతుంది, నువ్వు అధికార అహంకారంతో ఉన్నావు కదా, నీ ఆధిపత్యానికి చరమగీతం ఇక్కడ నుంచే మొదలైతుంది. నువ్వు దీన్ని కనుక సెటరైట్ చేయకుండా రేపన్న వీళ్ళని ప్రచారం చేయించుకుంటే మంచిది. లేదంటే ఈ ఊర్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ రావాలి, సైలెంట్ ఓట్ రెవల్యూషన్ వచ్చి అమ్మా మీరు ఏ కులంగా తన ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తినే హత్య చేసిండని చెప్పి అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ కులం కాదు, మంచి బతకాలే, నిజం బతకాలే, ఆత్మాభిమానంతో తన బయటికి వచ్చి ఈ ఊరును కాపాడేటందుకు ఈ ఊరికి నిజంగా కూడా దేవతలకు వచ్చి ఈ ఊరిలో దుర్మార్గానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడ్డది కదా. అండదండలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏ పార్టీకి ఏ కులానికి సంబంధించినటువంటి కాదు, మానవత్వానికి గూండాయిజానికి మంచితనానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గ్రామ ప్రజలు ఎట్టున్నారు. తెలంగాణ ప్రజలు కూడా చూడండి, గట్టిగా చూడండి. వీళ్ళకు గనుక ఏమైనా జరుగుతాయి, ఈ ముగ్గురున్నారు ఇక్కడ, ఈ ఇంటికి ఏం జరుగుతాయనే ప్రమాదం ఉంది. పోలీస్ వ్యవస్థకు రేవంత్ రెడ్డి పాలన కూడా ఇది ఒక పెద్ద మచ్చ కాబోతున్నదని చెప్పి చెప్పదలుచుకున్నాను. రెడీయా? ఓకే, అందరికీ నమస్తే. ఎల్లమ్మగూడెంలో ఉన్నాం మనం. నల్గొండ నియోజకవర్గం ఇది, జిల్లా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఎల్లమ్మగూడెం. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓబీసీ బిడ్డని కిడ్నాప్ చేసి దాదాపు 10-15 గంటలు వాళ్ళ ఆధీనంలో, ఆ రౌడీ గూండాల ఆధీనంలో ఉంచుకొని మూత్రం దాగించి పోలీస్ స్టేషన్లో అప్పగించి మొత్తం ఒక మాఫియా అంతా కలిసి ఒక అరాచకానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మనం ఇక్కడికి వచ్చినాం. మనం వచ్చినప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది,
సో వాళ్ళ ఎలక్షన్ ప్రచారం మాకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రాణాలుకి ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఎంతకాలం ఈ అరాచకం అన్న దాంట్లో భాగంగా మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఎల్లమ్మగూడెం ప్రజలకి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం, ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సొంత కులంలో ఉన్న వాళ్ళనే హత్య చేసినటువంటి మనుషులకు మీరు ఓటేస్తారా? వాళ్ళని ఎదిరిస్తున్న ఇలాంటి ఒక పోరాట యోధురాలికి మీరు ఓటేస్తారా? ఎల్లమ్మగూడెం ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఖచ్చితంగా రాజకీయాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. డబ్బులకి లేకపోతే మందు సీసాలకి మనం అలవాటు పడిపోయినాం. ఏ మాట కామాట ఉన్నమాట మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. మేము ఇప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ చీరలు పంచుతున్నారు, మందు తాగుతున్నారు, సీసాలు పంచుతున్నారు. దాదాపు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారట, ఇవ్వబోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ ఏ రకంగానైనా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం ఇప్పటికే, నాగలక్ష్మి గారు ఇప్పటికే ఒక నైతిక విజయాన్ని ఆమె సాధించింది. మేము ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మొత్తం వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఒక 100 మంది రోడ్డు మీద నిలబడి బండ బూతులతో నినాదాలు ఇస్తున్నారు. ఆమె గెలిచినట్టే కదా. మీకు ఏ భయం లేకపోతే ఈ రాత్రి నిలబడాల్సిన అవసరం ఏంది? మీకు భయం చుట్టుకున్నది. మీరు డబ్బులతో ఒకవేళ పొరపాటున మీ వైపు విజయం వచ్చినా నైతిక విజయం ఆమెదే. రెండో నైతిక విజయం ఏంది? ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ మీరు రోజు ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆమె పోస్టర్లు అంటిస్తే మీరు చించేసినారట. మీరు అంత భయం ఎందుకు మరి? సో చివరికి ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ ఇంటి యజమానికి కూతురితోని మీరు ఇంత దుర్మార్గంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారంటే మీరు ఓడిపోయినట్టే కదా. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా. ఇదే మాట మీ పిల్లలు ఉంటే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇంట్లో మీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరుగుతున్నదో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఇక్కడ నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఒక్కసారి కాదు, నల్గొండకు 100 సార్లు వస్తాం. ఇక నీ పతనం ఈ ఎల్లమ్మగూడెం నుంచే స్టార్ట్ కాబోతున్నది. 2028, 29 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎంతో దూరంలో లేదు నీకు, నీ కుటుంబానికి. సో ఇదే రకంగా మీ అరాచకం కొనసాగితే భవిష్యత్తులో అసలు ఈ సందీప్ రెడ్డిలు లేకపోతే ఈ తోకలే ఏడగెలుస్తే మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ సర్పంచ్ మీకు సంబంధించిన ఎలక్షన్ కాదు, మీ తొత్తులకు మీ తోకలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. కానీ నువ్వు ఎట్లా గెలుస్తావో ఆలోచించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో ఆలోచించుకో. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆ మత్తులో ఉన్నావు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. చాలా సైలెంట్గా ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఒకవేళ మీరు భయం అనిపిస్తే, ఇంకేమన్నా అనిపిస్తే సైలెంట్ ఓటింగ్ వేసే ప్రయత్నం చేయండి. మేమైతే కేవలం ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేం, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా లేం. ఏ పార్టీ మాది కాదు. మేము ఒకటే, ఒక బీసీ బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ పోటీ చేస్తున్నది, ఆమెకు అన్యాయం జరుగుతున్నది. పోటీ చేద్దామంటే కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అని అంటే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుమించి ఇందులో రెండో ఆలోచన మాకు లేదు. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. రాష్ట్ర ముఖ్యమంత్రి టీంలోనే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? సో కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము అవసరమైతే గ్రామానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా ఇక్కడ ఈ సందర్భంగా. మావన్కి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ సినిమా ఆయనే ఏదో దిష్టి గురించి అని మాట్లాడిన దాని మీద చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు ఆయన. తెలంగాణ పరువు ఇట్లా, తెలంగాణ పరువు అట్లా, గట్టెట్లా మాట్లాడతారు బిడ్డ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు అట్లెట్లా నడుస్తాయి ఇట్లెట్లా నడుస్తాయి అని మామూలు పోజు కొడతలేడు, భుజాలు టిట్టి తిప్పుకుంటా. ఆ నరాల వీక్నెస్ మనిషి కదా. అయ్యా బుద్ధి ఉండాలన్నా మీకేమన్నా. ఒక ఆడబిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో భర్తను తీసుకుపోయి గంటల కొద్దీ బయట తిప్పి 6-7 సార్ల మూత్రం ఉచ్చదాగిపిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. నీ ఇంట్లోకి అట్లా జరిగితే పిల్లల మీద చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు
వాళ్ళు మా నాయనేడి సాగు బతుకుల్లో ఉన్నదని తెలిసి వాళ్ళు రోజు ఏడుస్తుంటే కూడా నీకు కనికరం రాలే, ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి, ఇటువంటి వాళ్ళని నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. నువ్వు కూడా దొంగలకు సద్దులు మోసినవి అయితే నువ్వు కూడా దొంగవే అవుతావు. నువ్వు ఆల్రెడీ దొంగవే, నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టికే నీ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎక్కడెక్కడ తీసుకుపోయినరో ఏందో ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది తనని తీసుకుపోయి, వారం 10 రోజులు అయింది ఆల్మోస్ట్. 7 తీసుకుపోయినరు, టవర్లు ఉన్నాయి, సిగ్నల్లు ఉన్నాయి, ఎవరి ఇళ్ళకి తీసుకుపోయినరు. ఇప్పటిదాకా నువ్వు జనం ముంగడ పెట్టాల్సిన అవసరం ఉన్నది హోమ్ మినిస్టర్ కాబట్టి నీ బాధ్యత. ఇప్పటివరకు నువ్వు పెట్టలేదు. అమ్మ నీకు మాత్రం చెప్తున్నాము, తెలంగాణ సమాజం మొత్తం నీ ఎంబడి ఉంటుంది. మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉంటారు. ఇటువంటి ఆలోచన నువ్వు ధైర్యం చేసిన వాటికి నీ ఎంబడి ఉంటారు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాం. గీ తోకపాటాకి అందులో భయపడేది ఏం లేదు. విన్నారా? ఎవరు ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేదు. అవసరమైతే మొత్తం ఎల్లమ్మ గుడానికి పిలుపునిచ్చి మొత్తం తెలంగాణను మొత్తం ఇక్కడ తరలిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. వీళ్ళు ఇట్లనే కనుక చేసేది ఉంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అందరినీ కలుపుకొని పెద్దోళ్ళని ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ ఈ ఊరికి మందాకృష్ణతో పాటు అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నారా? మీరు ఏడవకండి. ఏడుస్తే ఈ ఏడుపులు రేపు తర్వాత ఇంకేమేమి ఎట్టెట్టు పోతాయో నీ ఇంట్లో శోకానికి దారి తీసేటట్టు చూసుకోకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి సెక్షన్స్ కూడా చాలా దారుణం. ఘోరం. 137(2) అండ్ 171 బిఎన్ఎస్ పెట్టిరు. ఈ 137(2) అనేది కిడ్నాప్ సంబంధించి, 171 ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు ఆయన కత్తులు పెట్టిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిరని అన్నాడు. సో మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సరే ఇదంతా ఒకటైతే కిడ్నాపింగ్ నాన్ అవైలబుల్ కేసే కదా ఇది. మరి ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలే? ఆయన ఎవరో కొండలరెడ్డి సిఐ అట, శివరామరెడ్డి డిఎస్పీ అట. మరి ఎస్పీ ఏం చేస్తున్నాడు? మరి ఇది ఎందుకు ఇంత దారుణం? జస్ట్ ఓన్లీ బైండ్ ఓవర్ చేసి వదిలేసారు అంతే వాళ్ళని. అంటే మీరు ఎవరికి సపోర్ట్గా ఉన్నట్టు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అది వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇంకో ప్రవీణ్ రెడ్డి మన మధ్యాహ్నం మొత్తం ఇక్కడిక్కడే తిరిగింది. ప్రవీణ్ రెడ్డి ఎవరమ్మా? ఆయనకు సంబంధించిన దేనిలో విజయరెడ్డి మాటర్ దాంట్లో మీ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు ఏంటది చైన్ స్నాచర్ ఎవరో ఉన్నారని చెప్పినావు. చైన్ స్నాచర్ కేసులో ఉన్నారట కదా. మొత్తం ఆడోళ్ళ మీద గొలుసులు ఎత్తుకపోయే బ్యాచ్ ఇది, గాంజా బ్యాచ్ ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ పెంచి పోషిస్తున్న బ్యాచ్ అంతా అదే ఉన్నది. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసిన దాంట్లో కూడా గాంజా బ్యాచ్, వాడేమో చైన్ స్నాచింగ్ బ్యాచ్, వాడి మీద కూడా కేసులు ఉన్నాయి. 2-3 కేసులు ఉన్నాయి. అంతే ఇక గొలుసులు ఎత్తుకపోవడే ఉంటది. అటు బజార్ వాళ్ళ సైడ్ వాళ్ళకి పోయినాం సార్. పోతే ఆమె అంటుంది, అమ్మాయి నువ్వు ఓవర్ చేసినావు చాలా ఓవర్ చేసినావు అంటుంది. ఆమె అంటే సందీప్ రెడ్డి అది ఏందో కోత మిషన్ గుద్దిందంట, 7-8 లక్షలు అయినంట. అయితే ఎట్లయింది అక్క అని నేను అంటుంటే చెప్పినాక నీకు పెయిన్ ఉంది, నీకు అర్థమైంది, మీరు కాబట్టి ఏం బయటపడలేదు, నువ్వు ఎందుకు ఓవర్ చేసినావు ఆ విషయంలో అని నన్ను ప్రశ్న వేస్తుంది. ఓకే సరే అమ్మా, మీరేం అధైర్యపడకండి. సరే చూద్దాం. ఏదేమైనా కానీ మేమైతే అండగా ఉన్నాం. మేము వస్తాం. ఏ టైం అయినా కానీ అండగా ఉన్నాం మీతోని. మీరేం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం. అటెంప్ట్ మర్డర్ పెట్టాలని డిమాండ్ చేద్దాము. రేపు మళ్ళీ పోతున్నాడు హ్యూమన్ రైట్స్ దానికి కూడా పోతున్నారు. ఫాలో అప్ చేస్తున్నాం మేము కూడా. అది చూద్దాం. అది పెట్టకపోతే దాని మీదనే అవసరం అయితే దాని మీదనే ఇక్కడ సమావేశం అని ఏదైనా ఇక్కడ పెడతాం. ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం తిప్పుతాం. ఆ కోమటిరెడ్డి సంగతి ఏంటిదో, రేవంత్ రెడ్డి సంగతి ఏంటో చూద్దాం అంతే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.